హెల్త్ న్యూస్ మీకోసం. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం, నడి వయసులో ఊబకాయంతో బాధపడేవారికి ఒక చేదు వార్త. ఇలాంటి వారికి మలి వయసులో అల్జీమర్స్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. కొవ్వును కరిగించి జీవనశైలిలో మార్పులు చేసుకుంటే ఈ ముప్పు నుంచి బయటపడొచ్చని వారు సూచిస్తున్నారు. ఈ మేరకు అమెరికాకు చెందిన పరిశోధకులు తాజా అధ్యయనంలో వెల్లడించారు. రేడియోలాజికల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా వార్షిక సమావేశంలో పరిశోధన పత్రం సమర్పించారు. అధిక బరువు వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడంతో పాటు చిత్త వైకల్యానికి సంబంధించిన అల్జీమర్స్ వ్యాధి ముప్పు కూడా ఉండొచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. శరీరంలో దీర్ఘకాలికంగా నడుం చుట్టూ పేరుకుపోయిన కొవ్వుకు అల్జీమర్స్ వ్యాధికి కారణమయ్యే అమిలాయిడ్ ప్లేక్స్, టౌ టాంజిల్స్ అనే ప్రోటీన్ల మధ్య ఉన్న లంకెను ఇందులో గుర్తించారు. కొవ్వు శాతం పెరిగే కొద్దీ మెదడులో ఈ అసహజ ప్రోటీన్ల స్థాయి పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ అధ్యయనం కోసం 50 మంది మహిళలు సహా మొత్తం 80 మందిని ఎంపిక చేసుకున్నారు. వీరి సగటు వయసు 49.4 సంవత్సరాలు కాగా సగానికి పైగా ఊబకాయులు ఉన్నారు. వీరికి రకరకాల వైద్య పరీక్షలు చేశారు. పెట్ స్కాన్, ఎంఆర్ఐ, గ్లూకోజ్, ఇన్సులిన్ నిల్వలను పరీక్షించారు. అలాగే అవయవాల చుట్టూ నిల్వ ఉన్న కొవ్వులను క్షుణ్ణంగా పరీక్షించారు. ఊబకాయల్లో అవయవాల చుట్టూ అధిక మొత్తంలో కొవ్వు పేరుకుపోయి ఉండడం వల్ల మెదడుకు రక్తం సరఫరా తగ్గుతుందని అధ్యయనంలో తేల్చారు. దీంతో అల్జీమర్స్ వ్యాధి ముప్పు పెరుగుతుంది. అల్జీమర్స్ సోకితే మతిమరుపుతో పాటు వ్యక్తి ప్రవర్తనలోనూ మార్పులు కనిపిస్తాయి. శరీరం లోపలి అవయవాల చుట్టూ పేరుకుపోయే కొవ్వు అధికమవ్వడం వల్ల ఇది ఇన్సులిన్ విడుదలను కట్టడి చేస్తుంది. ఫలితంగా ఆలోచన శక్తి మందగిస్తుంది. కాబట్టి బరువు తగ్గడం వల్ల భవిష్యత్తులో అల్జీమర్స్ రాకుండా జాగ్రత్త పడొచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.